సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక వర్తమానములు క్రమము తప్పకుండా వీక్షిస్తూ ఆలకిస్తూ ఆనందిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభిద్దాం, ప్రభు మాటలు విందాం, ప్రభుతో ప్రార్థన చేద్దాం, ప్రభు మాటల ద్వారా ప్రేరణ పొందుదాం, ఆత్మీయ ఆశీర్వాదాలు ఆనందాలు పొందుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక నూతన దినమును ప్రభా మీరు అనుగ్రహించారు. ప్రభా స్తుతులు చెల్లిస్తూ మీ ఉచితమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న దినదిన వర్తమానములు బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ లేఖనాల్లోంచి ప్రభా ఒక్కొక్క మాట మా జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు సాగుతుండగా నీ కృపాక్షేమాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 38వ వచనం. రాజు కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదని సెలవిచ్చెను. స్నేహితులారా, శనివారం నాడు ఈ బర్జిల్లై ఏ రీతిగా దావీదునకు సహాయం చేశాడో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దావీదు తన ఇంటికి రమ్మని, యెరూషలేమునకు రమ్మని చెప్పినప్పుడు ఏ రీతిగా సున్నితంగా తాను తిరస్కరిస్తాడో, ఆ వయసు రీత్యా చివరి దినాలు తన ఊర్లో గడపాలి, నేను ఎందుకు నీకు భారంగా ఉండాలి అంటూ తిరస్కరిస్తూ ఆయన ఒక మాట వాడతాడు. రాజు కింహాము కావాలంటే నా దాసులకు కింహామును నువ్వు తీసుకుని వెళ్ళు అంటాడు. ఈ కింహాము ఎవరు అనే దానికి ఒకసారి మనము రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిస్తే, నేను నీ సహోదరుడు అబ్షాలోము ముంద నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమారుడు నా సహాయంకు వచ్చిరి, నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనం చేయవారిలో వారిని చేర్చుము అంటాడు. అనగా బర్జిల్లై కుమారుడు బర్జిల్లాకు సహాయం చేశారు కాబట్టి వారు మరి నీ బల్లెదుట చేరి ఉండాలి. ఈ మాటలు దావీదు తన మరణకాలం సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్న మాట. బర్జిల్లై కుమారులు, మరి ఆ కుమారులు ఎవరు అనే దానికి ఇక్కడ బహుశా ఈ కింహాము అనే ఈ వ్యక్తి బర్జిల్లై కుమారుడని భావించడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ నేను చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, దావీదు అబ్షాలోము దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు, అతడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉండగా అతనికి ఎటువంటి ఆహారము అవకాశం లేని పరిస్థితి మధ్య మరి బర్జిల్లై సహాయం చేశాడు, ఆహారం పెట్టాడు. అతడు అధిక ధనవంతుడని రాయబడింది కాబట్టి దావీదు అతనికి ప్రత్యుపకారం చేశాడు. ఆయన కుమారుణ్ణి తన తర్వాత కాలంలో కూడా, ఇంకా ఆ తర్వాత లేఖనాలు మనం గమనిస్తే బెత్లెహేము దగ్గర కింహాము అనే ఒక గ్రామం వీరి పేరిట, అనగా దేవుడు బహుశా దావీదు ఆ ప్రదేశాన్ని వారు నివసించడానికి అందించవచ్చు కాబట్టి వారి తదుపరి కింహాము గ్రామము ఏర్పడింది, అనగా వారికి ఒక స్వాస్థ్యాన్ని కూడా అనుగ్రహించారు. సో కష్టకాలంలో ఉన్నప్పుడు దావీదులకు సహాయం చేసిన దానికి ప్రత్యుపకారం దావీదు తీర్చుకుంటాడు. సో కంపారిజన్ చేయడానికి నేను ఇందాక చెప్పిన రీతిగా మరి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనిస్తే అక్కడ కూడా ఒక ధనవంతుడు కనబడతాడు. అక్కడ కూడా దావీదు సౌలు చేతిలోంచి పారిపోతుంటాడు.
అక్కడ దావీదుకు తనతో పాటు ఉన్న వారికి ఎటువంటి ఆహారం దొరకదు. ఆ సమయంలో అక్కడ కనిపించిన ఆ వ్యక్తి, మనం ఇంతకుముందు ధ్యానం చేశాం కాబట్టి నేను లోతుగా వెళ్ళను. అక్కడ మనకు కనిపించిన ఆ వ్యక్తి 25వ అధ్యాయంలో అతని పేరు నాబాలు, భార్య పేరు అబిగయలు. సో నాబాలు దగ్గరికి వర్తమానం పంపించినప్పుడు దావీదు ఎవడు? హూ ఇస్ డేవిడ్? ఆ పారిపోయిన వాడా? నేనెందుకు ఇవ్వాలి? కాబట్టి నాబాలు కష్టంలో ఉన్న దావీదునకు సహాయం చేయడానికి నిరాకరించి తృణీకరించాడు. కాబట్టి నాబాలు జీవితం అంతమైపోయింది. ఇక్కడ బర్జిల్లై అటువంటి సిచ్యుయేషన్లో ఉన్న దావీదులకు సహాయం చేసి తను మాత్రమే కాదు, తన కుటుంబము, తన బిడ్డలు, తమ కుటుంబం, తన వారసులందరూ కూడా చాలాసార్లు దేవుని ప్రజలు కనుక దేవుని చేత ఏర్పరచబడ్డవారు, అతను రాజులు కావచ్చు, లేకపోతే సేవకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు. సో ఆ రీతిగా ఉపకారం పొందిన వారి జీవితంలో దేవుడు ప్రత్యుపకారం చేశాడు. దేవుని పేరిట వచ్చిన వారికి ఉపకారం చేసినప్పుడు వారికి దేవుడు ప్రత్యుపకారం చేశారు. వారు కాదు, దేవుడు ప్రత్యుపకారం చేశాడు. వారి ద్వారా మాత్రమే కాదు, మరొక రీతిగా ప్రత్యుపకారం చేసిన అనుభవాలు. క్లుప్తంగా వెళ్ళవలసి వస్తే రాజుల గ్రంథంలో ఏలియా మనకు తెలుసు, కెరీతు వాగు దగ్గర ఉంటాడు. కెరీతు వాగు దగ్గర ప్రతిరోజు ఉదయము సాయంకాలం కాకోలములు రొట్టె మాంసము తీసుకుని వచ్చాయి. సో అలా ప్రతిదినము ఉదయము సాయంకాలం కాకోలం రొట్టె మాంసం తీసుకొచ్చినప్పుడు వాగు ఎండిపోయింది, కెరీతు వాగు ఎండిపోయింది. కాకులు అలసిపోలేదు, కాకులు మా వల్ల కాలేదు అనలేదు. ఆశ్చర్యం ఏంటంటే ఆ దేశంలో కరువు ఉంది, మనుషులకే భోజనం లేని ఆ సమయంలో కాకులు ఒక వ్యక్తికి ఆహారాన్ని రొట్టె మాంసం ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ సిస్టంలో తీసుకుని వచ్చాయంటే ఆ కాకులు వేరే దేశంలో నుంచి, అనగా కరువు లేని దేశం నుంచి తీసుకుని వచ్చాయి. ఆ రీతిగా కొంతకాలం వాగు ఆగిపోయింది, కానీ కాకులు అలసిపోలేదు, కాదనలేదు, లేదనలేదు. హాసంలో దేవుడు సారెపతు వెళ్ళు, అక్కడ నీ కొరకు ఒక విధవరాలను ఏర్పాటు చేశానంట. వాస్తవంగా గమనిస్తే ఒకవేళ ఏలియాను పోషించాలన్నది దేవుని సంకల్పం అయితే, ఒకవేళ ఏలియా కన్సర్న్ అయితే, ఆ వాగు నీటిని ఎండకుండా లేకపోతే మరికొంత ప్రవాహాన్ని దేవుడు ఇచ్చి ఉండేవాడు. ఆ కరువు కాలం అంతా వాగు ఎండకుండా చేయగల శక్తి సామర్థ్యాలు దేవునికి ఉన్నాయి. సో వాగుని ఎండకుండా చేసి ఉండేవాడు దేవుడు. కానీ వాగు ఎండిపోయిందని చెప్పేసి ఆయన కెరీతు వాగు దగ్గర నుంచి సారెపతు ఇంటికి పంపించి అక్కడ నీ కొరకు ఒక విధవరాలను ఏర్పాటు చేశారంటే దేవుని శ్రద్ధలో కరువులో అల్లాడుతూ మరునాటికి ఆహారం లేకుండా ఇక చివరి భోజనం తిని చచ్చిపోదామని భావించే ఆ విధవరాలు దేవుని శ్రద్ధలో ఉంది. ఆలోచించండి, దేవుడు చెప్పిన సూచన మేరకు ఏలియా ఆ ఇంటికే వెళ్తాడు, ఆమె దగ్గరికే వెళ్తాడు, ఆమెను ఆహారం అడుగుతాడు. ఒక విదేశీయుడు, పరిచయం లేని వ్యక్తి, ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి నాకు ఆహారం పెట్టు అంటే ఆ పరిస్థితుల్లో ఏ స్త్రీ అయినా కానీ, ముఖ్యంగా విధవరాలు, తన కుమారుడు ఉన్నాడు, ఆఖరి భోజనం, కొద్ది మాత్రం పిండి ఉంది, కొద్ది మాత్రం నూనె ఉంది, ఇక తిని చచ్చిపోవాలన్న భావన వారికి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఒక పరాయివాడు, పరదేశి వచ్చి ఆహారం పెట్టమంటే పెట్టగలరా? మొదటి రొట్టెను తీసుకొచ్చి నాకు ఇమ్మనగానే ఆమె ఆ రీతిగా చేసింది. ఆ కరువు కాలం అంతయు కూడా ఆమె కుమారుడు పోషించాడు. ఆమె కరువు కాలం అంతయు కూడా. సో దేవుడు ఆమె పట్ల శ్రద్ధ ఉండి ఆమెను పోషించుటకై, ఆమెను పరీక్షించుటకు ఏలియాను అక్కడికి పంపించాడు. ఆ పరీక్షలో ఆమె తన విశ్వాసాన్ని ప్రదర్శించింది, విజయం సాధించింది, కరువు కాలం అంతా పోషించబడింది. సో ద రీజన్ ఏంటంటే ఆమె దైవజనునికి ప్రాధాన్యత ఇచ్చింది.
She could realize and recognize he is a servant of God. ఎలీషా జీవితంలో కూడా షూనేమీరాలు మన మధ్యకు వచ్చి చూపోయిన వాడు దైవజనుడు, అతని కొరకు ఒక విడిది గృహాన్ని ఏర్పాటు చేద్దాం. సో ఆ విడిది గృహాన్ని ఏర్పాటు చేసిన ఆ సమయంలో ఆమెకు పుట్టిన కుమారుడు ఆ తర్వాత సావు బతుకులతో ఉంటే ఆమె చేసిన ఆ మేలుకు ప్రతిగా దేవుడు ఎలీషా ద్వారా తిరిగి ఆ బిడ్డను బ్రతికిస్తాడు. సో షీ కుడ్ రిసీవ్ ఎ రివార్డ్. ఇన్ అదర్ వర్డ్స్, కోల్పోయిన తన కుమారుని తిరిగి బ్రతికించుకోగలిగింది కారణం ఆమె దైవజనుని పోషించింది. సో వాట్ ఎవర్ వి డూ, కొన్నిసార్లు మనం భారముగా భావిస్తుంటాం. ఒకసారి బ్రదర్ జోషి గారు చెప్పిన ఒక వృత్తాంతం నాకు బాగా జ్ఞాపకం వచ్చింది. కొంతకాలం ఆయనతో కలిసి నేను ఆయన పరిచయంలో సేవకుడిగా ఉండగా నేను ఆ కాలంలో పుస్తకాలు అమ్ముతుండేవాడిని, బైబిల్స్ అమ్ముతుండేవాడిని. కాబట్టి ఆయనతో పాటు వెళ్ళేవాడిని. ఆయన పులిపిట్ మీద ఉండేవాడు, నేను ఆ మీటింగ్ చివరి భాగంలో బల్ల వేసుకుని పుస్తకాలు అమ్ముతుండేవాడిని. ఆ రోజు ఒకరోజు ఆయన చెప్పిన ఒక ఆసక్తికరమైన సంఘటన అంటే, ఒకరోజు ఆయన టిఫిన్ చేద్దామని బయటికి వెళ్తున్నాడట మార్నింగ్. ఆ మీటింగ్కి పిలిచిన వారు ఎవరు కూడా అతన్ని పట్టించుకోలేదు. సరే పోయి తిందామంటే ఎదురుగా ఒక ఆయన వచ్చాడు. ఆ బ్రదర్ని చూడగానే, బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే టిఫిన్ చేయడానికి. టిఫిన్ ఇక్కడ ఎంత బయట ఏంటండి, మా ఇంటికి రండి. పర్లేదండి ఇక్కడ భోజనం లేదు, ఇంటికి రావాలి. బలవంతంగా తీసుకుని పోయాడు. వాస్తవంగా జరిగింది ఏంటంటే, అంతకుముందు భార్యాభర్తలు ఇద్దరు బాగా పెద్ద గొడవయ్యి ఆమె టిఫిన్ ఏం చేయకుండా మంచం మీద అలిగి పడుకొని ఉంటే ఇతనికి ఆకలేసి ఇతను కూడా బయట భోంచేద్దామని వచ్చాడు, టిఫిన్ చేద్దాం. ఇప్పుడు బ్రదర్ దైవసేవకుడు వచ్చాడు కాబట్టి ఈయన ఇంటికి తీసుకుని వెళ్తే అలిగిన భార్య లేచి టిఫిన్ చేస్తుంది కదా అని చెప్పేసి అలక తీరుతుంది, మా ఆకలి తీరుతుంది అని అనుకున్నాడేమో బహుశా. తీసుకువెళ్ళి మొదటి ఆ ఫ్రంట్ రూమ్లో బ్రదర్ని కూర్చోబెట్టి గట్టిగా వెనక్కి లోపల పేరు పెట్టి పిలిచి, ఎవరొచ్చారో చూడు, టిఫిన్ పట్టరా అన్నాడు. ఆమెకు వాస్తవం తెలియదు, ఎవరున్నారో తెలియదు. ఆమె లోపల నుంచి దారిన పోయే ప్రతి అంటూ వాళ్ళందరికీ వడ్డీ పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానా అంది. అదే వాయిస్తో, అదే గట్టిగా. బాబా బ్రదర్కి ఏం చేయాలో అర్థం కాల. నేనెవరిని అనవసరంగా నన్ను పిలిచి తిట్టించాడే. సో ఇటువంటి అనుభవాలు కొన్నిసార్లు కలుగుతూ ఉంటాయి. అన్నీ భరించాలి, తప్పదులేండి. సో దైవజనుల విషయంలో అనగా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్ అండి, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. దేవుని దయ వల్ల మీ అందరి ప్రేమను రుచి చూస్తున్నాను. మీలో నన్ను ప్రేమించని వారు ఎవరు లేరు, అభిమానించని వారు ఎవరు లేరు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. సో అల్టిమేట్లీ యూ విల్ బీ ద లూజర్ by not accepting or not giving a reverence to the servant of God. దైవ సేవకుని దేవుని చేత ప్రేమించబడి నియమించబడిన దైవ సేవకుని ప్రేమించడం పట్ల, అతని అవసరం తీర్చడం పట్ల, ఆకలి తీర్చడం పట్ల, ప్రేమించడం పట్ల, గౌరవించడం పట్ల నీవు నిర్లక్ష్యపరిస్తే నష్టపోయేది మీరే, మీ కుటుంబాలే. ఇక్కడ బర్జిల్లై దావీదును ప్రేమించాడు, గౌరవించాడు, సహాయం చేశాడు. తర్వాత అతని కుటుంబం, అతని కుమారుడు, అతని కుటుంబంతో కూడా దావీదు ఇంట్లో ఆస్వాదించబడ్డాడు. నాబాలు తృణీకరించాడు, తన ప్రాణాలే కోల్పోయాడు. తాను సంపాదించుకున్న ఆస్తి, ఆ కళ్ళమ్మ దగ్గర సంపాదించుకున్న ఆ ధాన్యం ఏమైంది? నాబాలు అనుభవించగలిగాడా? తృణీకరించిన నాబాలు ఏమైంది? అంగీకరించిన బర్జిల్లయి పొందిన ఆశీర్వాదాలు. అలాగే సారేపతి విధవరాలు, షూనేమీరాలు, ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ మనకు ఆధ్యాత్మిక తండ్రిగా ఉంటూ
నేను అందుకే చెప్పాను శనివారం నాడు తల్లిదండ్రుల బిడ్డల మధ్య బాధ్యత గురించి. మన ఆధ్యాత్మిక తల్లి తండ్రి వాడు, ఆత్మీయ పోషణ అనుగ్రహిస్తున్న వారు వారు. నీ కష్టాల్లో నీ గురించి కన్నీటితో ప్రార్థించేవారు వారు, నీ గురించి శ్రద్ధ వహించేవారు. నీ బంధువులు కానీ నీ రక్త సంబంధికులు కానీ ముఖం చాటు వేసినప్పుడు వచ్చి నిన్ను ఆదరించి, నిన్ను ప్రేమించి, నిన్ను ప్రోత్సహించి, నిన్ను ధైర్యపరిచి, నిన్ను దృఢపరిచి, దేవుడు ఉన్నాడు మేము ఉన్నామంటూ అభయాన్నిచ్చే దైవ సేవకులు. ఏ కష్టం వచ్చినా, ఏ రాత్రి అయినప్పటికీ కూడా, పాస్టర్ గారు మాకు ఇప్పుడు సమస్య ఉందంటే వెంటనే లేచి మీ గురించి విజ్ఞాపన చేసి, అటువంటి దైవ సేవకులు వారి పట్ల మీరు చేసే ఆ ప్రత్యుపకారం ఏదైతే ఉందో దానితో సరి సమానం కాదు. కానీ మీరు చేసేది ఏదైనప్పటికీ కూడా దేవుడు తన వైపు నుంచి, ఎందుకంటే తన సేవకునికి మీరు చేశారు కాబట్టి తన వైపు నుంచి ఆయన మీకు ప్రత్యుపకారం చేస్తారు. మనం ఇవ్వగలిగేది కొద్దీ, కానీ ఆయన ఇచ్చేది విస్తారమైంది. మనం గుప్పిలి విప్పుతాం, ఆయన ఆకాశాన్ని విప్పుతాడు. దేవుని పట్ల, దేవుని పరిచర్య పట్ల, దేవుని సంఘం పట్ల, దేవుని సేవకుని పట్ల ఒక మంచి దృక్పథము కలిగి ఉండాలి. మనకు కష్టాల్లో వారు ఏ రీతిగా అందుబాటులో ఉన్నారో వారి కష్టాల్లో కూడా మనం అదే అందుబాటులో ఉండాలి. వారు అడిగితే ఇవ్వడం కాదండి, అడగకుండానే వారి బాగోగులు చూడగలిగిన ఆ ప్రేమ భావన ప్రతి విశ్వాసికి కావాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము అనుగ్రహిస్తున్న ఈ వర్తమానములను బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి మీరు మాకు వినిపిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు ప్రభా మేము మా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొని అనుసరించుటకు మీ కృప దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించు.